హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. అనదర్ డే అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్లో ఫీ ట్రాకింగ్ ఎలా చేయాలో చూద్దాం. బట్ బిఫోర్ దట్ మీరు సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్లో మీరు పావని తెలుగు ట్యూటోరియల్స్ అని సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ మోర్ సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్. సేల్స్ ఫోర్స్లో ఫీ ట్రాకింగ్ ఎనేబుల్ చేయాలి అనుకుంటే మీరు సెటప్లోకి వెళ్ళాలి. నేను సెటప్ క్లిక్ చేస్తున్నాను. అండ్ సెటప్లో టాప్ లెఫ్ట్లో ఉన్న క్విక్ ఫైండ్ బాక్స్లో ఫీ ట్రాకింగ్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానల్లో ఆప్షన్స్లో మీకు ఫీ ట్రాకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ దట్. బట్ బిఫోర్ దట్ ఫీ ట్రాకింగ్ అంటే ఏంటో చూద్దాం. మనం సేల్స్ ఫోర్స్ ఆర్గ్కి వెళ్దాం. అండ్ ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసిన స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళి క్లిక్ ఆన్ స్టూడెంట్. రికార్డ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అవైలబుల్గా ఉన్న చార్టర్ ఆప్షన్ని చూడవచ్చు, విచ్ ఈస్ పోస్ట్ ఫర్ ఏ క్వశ్చన్. మీరు కమాండ్ రాయొచ్చు, మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి వాటి పోస్ట్ చేయొచ్చు. సో దట్ యూజర్ ఇక్కడ ఓపెన్ చేసినప్పుడల్లా వాళ్ళు మీ రికార్డు ప్రకారం రిలేటెడ్ డేటాని చూడవచ్చు. సో ఇప్పుడు మనం ఈ చార్టర్ ఆప్షన్ని అదర్ ఆబ్జెక్ట్స్కి ఎలా ఎనేబుల్ చేయాలో నేర్చుకుందాం. సో స్టూడెంట్ ఆబ్జెక్ట్కి ఇది ఎనేబుల్డ్, బట్ ఇప్పుడు మనం బుక్ ఆబ్జెక్ట్కి ఎనేబుల్ చేద్దాం. సో సెటప్లో క్విక్ ఫైండ్ బాక్స్లో ఫీ ట్రాకింగ్ అని సెర్చ్ చేయాలి. అండ్ క్లిక్ ఆన్ ఫీ ట్రాకింగ్. సో మనం ఫీ ట్రాకింగ్ మీద క్లిక్ చేస్తే అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు అవైలబుల్గా ఉన్న వేరియస్ ఆబ్జెక్ట్స్ని చూడవచ్చు. అండ్ ఇది ట్రాక్ని చూపిస్తుంది, విచ్ మీన్స్ హౌ మెనీ ఫీల్డ్స్ ఆర్ ట్రాక్డ్ డౌన్. సో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే వేరియస్ ఆబ్జెక్ట్స్లో ఎనేబుల్గా ఉన్న ఫీ ట్రాకింగ్ని మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఎన్ని ఫీల్డ్స్ ఈ ఆబ్జెక్ట్కి ఎనేబుల్గా ఉన్నాయి అవి ఇక్కడ కనిపిస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేస్ ఆబ్జెక్ట్లో 2 ఫీల్డ్స్ ఎనేబుల్గా ఉన్నాయి. చేంజ్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో 0 ఫీల్డ్స్ ఎనేబుల్గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు బుక్ ఆబ్జెక్ట్ మీద వర్క్ చేయాలి. సో మనం ఫీ ట్రాకింగ్ సెట్టింగ్స్లో బుక్ ఆబ్జెక్ట్కి క్లిక్ చేయాలి. రైట్ సైడ్లో మీరు బాక్స్లో ఆ ఫీల్డ్స్ని చూడవచ్చు. అండ్ మీరు ఫీల్డ్ ట్రాకింగ్ ఎనేబుల్ చూడవచ్చు. మనం ఆప్షన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. నా ఫీల్డ్ని ట్రాక్ చేయడం కోసం మీరు ఏ ఫీల్డ్ని ట్రాక్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆధార్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ బుక్ ప్రైస్ అండ్ సీరియల్ నెంబర్. సో నేను ఓన్లీ 3 ఫీల్డ్స్ని ట్రాక్ చేయాలి అనుకుంటున్నా, వేరే ఫీల్డ్స్ ట్రాక్ చేయబడవు. తర్వాత మీరు రిలేటెడ్ ఆబ్జెక్ట్స్కి కూడా యాక్టివిటీ డిస్ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని రిలేటెడ్ ఆబ్జెక్ట్ ఫీల్డ్ని డిస్ప్లే చేయాలి అనుకుంటే మీరు ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ దట్, సో నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మనం 3 ఫీల్డ్స్ ఎనేబుల్ అవ్వడం ఇక్కడ చూడవచ్చు. దెన్ ఇప్పుడు మనం మన కస్టమ్ ఆబ్జెక్ట్ అయిన బుక్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే అండ్ ఏదైనా రికార్డ్ ఓపెన్ చేస్తే బుక్ కస్టమ్ ఆబ్జెక్ట్లో మీరు చార్టర్ ఆప్షన్ ఎనేబుల్గా ఉంటుంది చూడవచ్చు, విచ్ మీన్స్ యూ కెన్ నౌ పోస్ట్ పోల్ ఆర్ మేక్ ఎనీ క్వశ్చన్ అండర్ దిస్ సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ చేయాలి అనుకున్నా, ఏదైనా పోస్ట్ చేయాలి అనుకున్నా మీరు జస్ట్ షేర్ అన్ అప్డేట్ మీద క్లిక్ చేయొచ్చు. అండ్ మీరు ఏదైనా అప్డేట్ ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ టెస్ట్ ఫర్ ఫీ ట్రాకింగ్. అండ్ మీరు ఇది షేర్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఈ పోస్ట్ అప్డేట్ అవ్వటం చూడొచ్చు. మీరు @పర్సన్ నేమ్ యాడ్ చేయడం ద్వారా ఒక పర్టికులర్ పర్సన్ని మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని ఇన్ఫర్మేషన్గా రాస్తాను. అండ్ దెన్ నేను అలా చేస్తే ఇక్కడ ట్యాగ్ చేయబడిన పర్సన్కి మీరు రికార్డ్ 54637 కోసం ఏదైనా పోస్ట్ చేసినట్టు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క ఇండివిజువల్ రికార్డ్లో మీరు ఫీ ట్రాకింగ్ను ఎనేబుల్ చేయడం ద్వారా చార్టర్ పోస్ట్ని షేర్ చేయొచ్చు.
ఇప్పుడు మనం బుక్ ఆబ్జెక్ట్లో 3 ఫీల్డ్స్ని ఎనేబుల్ చేసాము. సో నేను ఆ ఫీల్డ్స్ని ఒకసారి చెక్ చేస్తాను. కాబట్టి మనం ఆధార్ నేమ్, సీరియల్ నెంబర్, బుక్ ప్రైస్ వంటి ఫీల్డ్స్ని ఎనేబుల్ చేసాము. సో ఫీల్డ్స్లో ఏదైనా చేంజ్ చేసినప్పుడల్లా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆధార్ నేమ్ని చేంజ్ చేస్తాను. లైక్ నేను ఆధార్ నేమ్ మార్టిన్ అని తీసుకుంటున్నా. అండ్ దెన్ ఐ విల్ క్లిక్ సేవ్. రైట్ సైడ్లో మీరు ఆధార్ నేమ్ ఫీల్డ్ని బ్లాంక్ నుండి మార్టిన్గా అప్డేట్ అవ్వడం ఇక్కడ చూడవచ్చు. బికాస్ మనం ఇక్కడ పర్టికులర్ ఫీల్డ్ని ట్రాక్ చేసాము. బికాజ్ ఆధార్ నేమ్ మనం ఫీల్డ్ ట్రాకింగ్ చేసాము. సో నేను ఇక్కడ ఆధార్ కంట్రీని మోడిఫై చేస్తాను. నేను కంట్రీ నేమ్ వచ్చేసి కెనడా అని ఎంటర్ చేస్తున్నాను. అండ్ క్లిక్ ఆన్ సేవ్. రైట్ సైడ్లో ఏం చేంజ్ అవ్వలేదని మీరు చూడవచ్చు. అండ్ ఈ ఫీల్డ్ కోసం మనం ఫీడ్ ట్రాకింగ్ అనేది ఎనేబుల్ చేయలేదు. అండ్ ఇక్కడ ఎటువంటి అప్డేట్ కనిపించడం లేదని మీరు ఇక్కడ చూడవచ్చు. మనం ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయొచ్చు. కాబట్టి మీరు ఈ చాటర్ బాక్స్లో పర్టికులర్ ఫీల్డ్స్ కోసం ఏదైనా పర్టికులర్ అప్డేట్ని చూపించాలి అనుకుంటే మీరు ఫీల్డ్ ట్రాకింగ్ నుంచి ఫీల్డ్ని ఎనేబుల్గా చేయొచ్చు. రైట్, సేల్స్ఫోర్స్లో ఫీడ్ ట్రాకింగ్ని ఎలా ఎనేబుల్ చేయొచ్చో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దట్ మనం న్యూ డేటా పోస్ట్ చేయొచ్చు. రికార్డ్స్ని అప్డేట్ చేసేటప్పుడు పర్టికులర్ ఫీల్డ్ అప్డేట్ని కూడా ట్రాక్ చేయొచ్చు. సిమిలర్ వే మీరు పోల్ యూస్ చేయొచ్చు. మీరు కొన్ని క్వశ్చన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. మీరు క్వశ్చన్ ఇక్కడ టైప్ చేయొచ్చు. అండ్ మీరు డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. మీరు ఆస్క్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు పోల్, క్వశ్చన్, ఆప్షన్స్ని పోస్ట్ చేయొచ్చు. అండ్ @ యూస్ చేయడం ద్వారా చాటర్లో ఈ థింగ్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు మీరు పర్టికులర్ యూజర్స్కి దేని గురించి అయినా తెలియచేయాలి అనుకున్నప్పుడు వారిని ట్యాగ్ చేయొచ్చు. సేల్స్ఫోర్స్లో ఫీల్డ్ ట్రాకింగ్ ఎలా ఎనేబుల్ చేయొచ్చో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.